టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఐఎస్ఐఎస్ కశ్మీర్ పేరుతో వరుసగా కాల్స్ వచ్చాయి. దాంతో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. గంభీర్ ఫిర్యాదుతో థ్రెట్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి నుంచి ఇంకా కోలుకోలేదు ఎవరు. అప్పుడే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్కు బెదిరింపు కాల్స్ రావడాన్ని ఎలా చూడాలి? దీనిపైన పోలీసులు ఏ విధమైన విచారణ జరుపుతున్నారు? నిన్న ఎక్స్ లో కూడా గౌతమ్ గంభీర్ ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే పహల్గామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి ఈ ఆఘాతగాన్ని ఆయన ఎండగడుతూ కూడా దాదాపు చాలా వరకు కూడా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు చేసిన తర్వాత కొద్దిసేపటికే ఒక మెయిల్ అనేది గౌతమ్ గంభీర్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మెయిల్ లో మూడే అక్షరాలు ఐ కిల్ యూ అనే పదంతో అతనికి పంపించినట్టుగా తెలుస్తుంది. వెంటనే అతను లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే సైబర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సైబర్ పోలీసులు కూడా ఎక్కడి నుంచి ఈ ఐడి నుంచి ఈ యొక్క మెయిల్ వచ్చిందన్న దానిపై కూడా ఇప్పుడు ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం మనం, కాశ్మీర్ లో కానీ ఢిల్లీలో కానీ ఉద్రిక్త పరిస్థితులు అనేది నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ భద్రత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ మెయిల్ ఎవరు పంపించారో ఆకతాయిల పైన లేకపోతే ఇంకెవరన్నా గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేశారన్న దానిపై కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.